ఫస్ట్గా కోటేశ్వరరావు గారితో స్టార్ట్ చేద్దాం. కోటేశ్వరరావు గారు నమస్తే అండి. నమస్తే, చెప్పండి. పొలిటికలైజ్ అయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఎందుకంటే అటు మిగిలిన పార్టీల వారు కూడా విమర్శలు చేస్తున్నారు. ఎందుకు నిర్లక్ష్యం వహిస్తోంది గవర్నమెంట్ అనేది? ఎవరి నిర్లక్ష్యం కారణంగా ఎవరు ప్రాణాలు కోల్పోయారు? కొత్తగా చేస్తున్నటువంటి కార్యక్రమం కాదు, కొత్తగా శ్రీకారం చుట్టినటువంటి కార్యక్రమం కూడా కాదు. ఒక ఏదైతే ఒక గైడ్ లైన్స్ ఉంటాయో లేదంటే దాని ప్రకారం వెళ్లాల్సి ఉండడం కాకుండా వారికి 8th అని 9th అని ఆ పార్కులో వెయిట్ చేపించి ఒక్కసారిగా గేట్లు వదిలి పోలీసులు కూడా సరైన సంఖ్యలో లేకపోవడం, ఇవన్నిటి నిర్లక్ష్యం కారణంగా 6 చనిపోయారు. ఎవరిది నిర్లక్ష్యం అనుకోవాలి, ఎవరిది తప్పు అనుకోవాలి కోటేశ్వరరావు గారు? పోలీస్ యంత్రాంగం అయినా లేదా టిటిడి యంత్రాంగం అయినా రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అయినా అందరూ రాష్ట్ర ప్రభుత్వానికి చెందినటువంటి వాళ్ళే కనుక ఈ ఘటనకు మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత అనేటువంటిది ఈ సందర్భంగా నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఎందుకు అంటే అవేమి టికెట్లు ఇవ్వాలనుకున్నారు, ఉదయం నుంచే అనేక మంది పెద్ద ఎత్తున వస్తున్నారు పార్కులకి, ఇతర కేంద్రాలకు వస్తున్నారు అని తెలిసినప్పుడు వచ్చిన వాళ్ళకి వచ్చినట్టుగా ముందుగా ఇచ్చేసి పంపించేస్తే ఈ విధమైనటువంటి పరిణామం జరుగుండేది కాదు. ఎందుకని రాత్రి వరకు వాళ్ళని ఎండలో అట్లా వెయిట్ చేయించి ఆ విధమైనటువంటి పరిస్థితిని అధికార యంత్రాంగం ఎందుకు కలిగించింది? ఒకవేళ పోనీ దానిలో ఏమన్నా మహత్తరమైనటువంటి ఏమన్నా మహత్తు దాగిందా? ఒకేసారి ఇవ్వాలని ఏమన్నా ఎక్కడన్నా ఉన్నదా? ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకే కదా ముందు వచ్చిన వాళ్ళకి ముందు ఇవ్వటం అనేటువంటి పద్ధతే కదా పాటించేది. పోనీ ఆ విధమైనటువంటి క్యూ లైన్ ఏమన్నా పెట్టారా? అటువంటి ఏర్పాట్లు ఏమన్నా చేశారా అంటే అది చేయలేదు. వచ్చిన వాళ్ళకి ముందు టికెట్లు ఏమన్నా ఇచ్చారా అంటే అది చేయలేదు. అడుగడుగున నిర్లక్ష్యం, బాధ్యత రాహిత్యం తప్ప మరొకటి కాదు. ఎందుకు అంటే భక్తులు కూడా సమన్వయం పాటించాల్సినటువంటి బాధ్యత భక్తులకు కూడా ఉంటది. ఒక వేలం వేరిలాగా తయారైపోయింది. సినిమా యాక్టర్లను చూడటానికి అదే విధమైనటువంటి వేలం వేరి, దేవాలయాలు లేదా ఇతర ప్రార్థనా స్థలాలకు కూడా అదే విధమైనటువంటి వేలం వేరి అనే కొత్త ఇటీవల కాలంలో పెరిగింది. సంజయ్ థియేటర్ లో జరిగినటువంటి తొక్కిసలాట, అక్కడ అధికార యంత్రాంగం వైఫల్యము, నిర్వాహకుల వైఫల్యము, థియేటర్ యాజమాన్యాల వైఫల్యము, ఇవన్నీ చూసిన తర్వాత అయినా కానీ పెద్ద సంఖ్యలో జనం కునుగూడేటప్పుడు అందులో గోపులాట్లు అనేటువంటివి తిరుపతిలో ముఖ్యంగా వైకుంఠ దర్శన ఏకాదశి, ద్వాదశి సందర్భంగా నిన్న కొత్తగా ప్రారంభమైనవి కాదు, గతంలో కూడా ఆ విధమైనటువంటి గోపులాట్లు జరిగాయి. ప్రాణాలు అయితే పోయినటువంటి ఉదంతాలు లేవు. కానీ అటువంటప్పుడు ఎంతో అనుభవం కలిగినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం యంత్రాంగం కానీ లేదా వాళ్లతో కలిసి పనిచేసేటువంటి పోలీసు యంత్రాంగం కానీ పూర్తిగా నిర్లక్ష్యం వహించిన కారణంగానే ఇది చోటు చేసుకుంది. ఏమవుతుంది, ఇప్పుడు తత్కాల్ టికెట్లకి ఒక టైం పెట్టి ఆ టైం ప్రకారం వచ్చేటువంటి వాళ్ళందరినీ కంట్రోల్ చేయడానికి ప్రతి రైల్వే స్టేషన్ దగ్గర కొంతమంది పోలీసులను పెట్టడం మనం చూస్తున్నాం. కొన్ని 10 మంది, 50 మందో, 100 మందో వచ్చేటువంటి చోట్లనే ఆ విధంగా పోలీసులను పెట్టి నియంత్రణ చేస్తున్నప్పుడు వేలాది మంది వస్తున్నటువంటి ఈ టికెట్ల కోసం అధికార యంత్రాంగం, పోలీసు యంత్రాంగం అదనపు సిబ్బందిని ఆ 2 రోజులు, 3 రోజులు, 1 రోజు అదనపు సిబ్బందిని ఎందుకు నియమించలేదు, ఎందుకు కంట్రోల్ చేయలేదు? ఆ మాత్రం ముందు చూపు లేనటువంటి వాళ్ళ మన యంత్రాంగం అనేటువంటిది ఇక్కడ ప్రశ్న. అందుకని అడుగడుగున నిర్లక్ష్యం కనిపిస్తా ఉంది. దీనికి టిటిడి చైర్మన్ దగ్గర నుంచి పాలకవర్గం, ప్రభుత్వంలో ఉన్నటువంటి దేవాదాయ శాఖ మంత్రులు, ముఖ్యమంత్రి కార్యాలయం కూడా దీనికి బాధ్యత వహించాలి.